గారు, కన్విన్స్ చేశారు. శాంతి ప్రసాద్ గారు దయచేసి ఆగండి, 1 by 1 మాట్లాడదాం, దయచేసి ఆగండి. శాంతి ప్రసాద్ గారు దయచేసి మనతోటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుఖవాస్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. శ్రీనివాసరావు గారితో మాట్లాడదాం. శ్రీనివాసరావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. శ్రీనివాసరావు గారు, సునీతారెడ్డి గారి వ్యాఖ్యలు విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? చిన్నానంటే అర్థం తెలుసా అంటూ సెంటిమెంట్ తో మాట్లాడిన పరిస్థితి ఉంది. కొద్దిగా ఆ వ్యాఖ్యలు విన్న వాళ్ళందరూ కూడా కాస్త బాధపడ్డ పరిస్థితి ఉంది. అంటే ఒక ఆడపిల్లకి ఈ రాష్ట్రంలో న్యాయం జరగట్లేదు తన తండ్రి హత్యకి సంబంధించి. అవునండి, ఈ రోజున ఇక్కడ ప్రైమ్ టీవీ ప్రేక్షకులకు కానీ అక్కడ ఉన్నటువంటి సోదరులందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా. ఈ రోజున మనం మొట్టమొదటిసారిగా ఈ హత్య జరిగినప్పుడు, ఈ హత్య జరిగిన తర్వాత పరిణామాలు ఎలా, ముందేం చెప్పారు, తర్వాత ఏం చెప్పారు, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ ప్రతిదీ కూడా గమనిస్తా ఉన్నారు. ప్రచార సాధనాల ద్వారానైతేనేమి, లేకపోతే ఇట్లా డిబేట్స్ ద్వారానైతేనేమి, ఇటువంటి పరిస్థితులు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఈ హత్య మీద ముఖ్యంగా. ఎందుకనంటే స్వయాన ఇందాక సోదరులు చెప్పినట్టు స్వయాన ముఖ్యమంత్రి గారి బాబాయ్ కాబట్టి ఈ యొక్క కేసు గురించి ప్రజలు ఏ విషయం, ప్రతి చిన్న విషయాన్ని కూడా కీన్ గా అబ్జర్వ్ చేస్తూ వచ్చారు. అటువంటి తరుణంలో ముఖ్యమంత్రి గారు అనేక రకాలుగా అనేక సార్లు మాట మార్చినటువంటి సందర్భాలను కూడా ప్రజలు గమనించినటువంటి పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత అతనే సిబిఐ ఎంక్వైరీ ఏమని అడిగింది అతనే, సిబిఐ ఎంక్వైరీ వద్దని చెప్పేసి మళ్ళీ విత్డ్రా చేసుకుంది అతనే. తర్వాత నారాసుర చరిత్ర అని చెప్పేసి సోదరులు చెప్పినట్టు మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ఆయనే మాట్లాడినటువంటి సంగతి కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ తర్వాత జరిగినటువంటి ఈ క్రమంలో నీ సోదరి ఎప్పుడైతే బయటికి వచ్చి నా తండ్రి మరణం ఎలా జరిగింది, ఈ రాష్ట్ర ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఆవేదనతో ఆ అమ్మాయి బయటకు వచ్చి ఒంటరిగా ధైర్యంగా పోరాటం చేసి ఈ రోజున పులివెందుల నుంచి హైకోర్టుకు వచ్చి, పులివెందుల నుంచి హైకోర్టుకు వచ్చి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళి విజయం సాధించి ఆ అమ్మాయి ఈ రోజున ఇది తెలంగాణ కోర్టుకు తీసుకొచ్చి అనేక రకాలుగా ఏదైతే ఈ కేసుని విజయవంతంగా ఈ స్థాయికి తీసుకొచ్చి ఈ రోజున ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో ఈ యొక్క గొడ్డలి ఘటనలో వాళ్ళందరినీ కూడా ప్రజలకి ముందుకు తీసుకురావటం జరిగింది. ఇది అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం. ముఖ్యమంత్రి గారు కనీసం ఆ అమ్మాయి చేస్తున్నటువంటి పోరాటానికి నిజంగా ఆయనలో నిజాయితీ కనుక ఉంటే, ఆయనకి ఏమీ ఈ కేసుతో సంబంధం లేకుండా ఉంటే, ఆయన ఆ ఆడపడుచు నీ సొంత సోదరి బయటకు వచ్చి పోరాటం చేస్తా ఉంటే దానికి మద్దతు ఇవ్వాల్సింది పోయి ఆ అమ్మాయి మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేయించారు. ఆ అమ్మాయి మీదే కాదు, అసలు ఈ కేసును తప్పుదోవ పట్టించడానికి వివేకానంద రెడ్డి గారికి కూడా అక్రమ సంబంధాలు అట్టగట్టడమే కాకుండా అనేకమైనటువంటి ఆరోపణలు ఆయన మీద చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రజలు అంత పిచ్చోళ్ళేమి కాదు, ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. మీరు ఏమేమి అబద్ధాలు చెప్తా ఉన్నారు ఈ కేసు ఎప్పుడైతే నారాసుర రక్త చరిత్ర అంటే చాలా మంది నమ్మారు కదా శ్రీనివాసరావు గారు. నమ్మారు సార్, నమ్మలా, ఎవరు నమ్మలా. ఆయన అనుకున్నాడు ప్రజలను నమ్మిద్దామని చెప్పి ఒక బురద జల్లితే ఈ బురద ప్రజలు వాళ్లే తుడుచుకోవడానికి సమయం పట్టింది కాబట్టి ప్రజలు ఇది నమ్ముతారని చెప్పి భావించాడు. ఏ రోజునైతే తన సొంత చెల్లెలు బయటకు వచ్చేసి ఈ కేసును భుజాన వేసుకొని ఈ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి అమ్మాయి పోరాటం చేసిందో, ఆ అమ్మాయి బయటకు వచ్చిన తర్వాత ప్రజలు ఇంకా దీన్ని క్లీన్ గా అబ్జర్వ్ చేశారు. చేసిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళింది పూర్తిగా ఈ మర్డర్ ఎవరు చేశారు అనేటటువంటిది పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళింది. సిబిఐ కూడా అవినాష్ రెడ్డి, వారి తండ్రి భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి పాత్ర ఉందని కూడా చెప్పడం జరిగింది. అప్రూవర్ దస్తగిరి చెప్పిన మాటే సిబిఐ కూడా చెప్పింది. కాబట్టి మీరు మసిబూసి మారేడికాయ చేయాలనుకుంటాము చాలా దుర్మార్గం అనేటువంటి చర్య. ఈ రోజున ఆ అమ్మాయి చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతు ఇవ్వకుండా ఈ రోజు ఆ అమ్మాయి నీ సోదరి సొంత చెల్లెలు నీకు ఈ రోజున ఆ అమ్మాయి నిన్న చాలా క్వశ్చన్స్ ఇస్తుంది. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రజలకి మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకనంటే ఈ రోజున ఆవేదనతో మాట్లాడింది ఆ అమ్మాయి. ఆవేదనతో మాట్లాడి నేను పోరాటం చేస్తా ఉంటే నాకు మద్దతు ఇవ్వాల్సింది పోయి మీరు ఈ వాటిని దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నారు, హంతకుడిని వెంటేసుకొని తిరుగుతమే కాకుండా హంతకుడికి నీకు ఓట్లు వేయాలని చెప్పి అడగటం ఎంత సిగ్గుచేటైనటువంటి విషయం అని చెప్పి ఆ అమ్మాయి ప్రశ్నిస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే అందులో ఉన్నటువంటి ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి
మేము కాదు అనేటువంటి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.